మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం మాట్లాడడానికి టీపీసీ సెక్రటరీ కోట శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లా ఉండబోతుంది? కొన్ని టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి. సో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి హామీ వేసి వెళ్ళిర్రో వాళ్ళనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎందుకు జాయిన్ చేసుకుంటారని పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు. ఒక ప్రజారంజకమైన పాలన ఈ రాష్ట్రంలో సాగుతున్నది. అదేవిధంగా ఏదైతే మేము ఎన్నికల హామీలు ఇచ్చినామో హామీలు పూర్తి దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతోని ముందుకోతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు కానీ నిద్రపోని రాత్రులు గడుపుతూ ఉన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో దాదాపు 60% అంటే 60% పూర్తయిన సందర్భంగా ఉంది. కనుక ప్రజలందరూ కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళకు ఫ్రీ టికెట్ ద్వారా ఇలా ఆనంద డోలికల్లో మహిళలందరూ ఈరోజు మరి వాళ్ళు ఉన్న సంగతి మీ సందర్భంగా చెప్పదు. అదేవిధంగా సిలిండరు 500 రూపాయలు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేపట్టని ఉద్యోగాల నియామకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు అవుతున్నప్పుడు రాబోయే రోజులలో కూడా ఇలా ఆరోగ్యశ్రీ పరిమితి పెంచినాం. అదేవిధంగా గృహలక్ష్మి కానీ మహాలక్ష్మి కానీ పథకాలన్నీ కూడా ఇలా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఏదైతే హామీలు ఇచ్చినామో ప్రజలకు ఆ హామీలు నిలబెట్టుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వము గతంలో మరి 6 లక్షల కోట్ల అప్పు చేసింది. తెలంగాణ ఇచ్చేనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేనాటికి 16,000 ధనిక రాష్ట్రంగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం దౌర్భాగ్య ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుల పాలు చేసింది. అంటే ఈరోజు కూడా పుట్టబోయే బిడ్డ మీద కూడా 50 నుంచి 1,00,000 రూపాయలు అప్పుగా పుట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. దాని నుంచి బయటపడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రిమండలి చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడైతే ప్రజాధనం దుర్వినియోగం అయిందో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ప్రాంతాల్లో ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం అయిందో దాన్ని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ జరిగిన అన్యాయంపై మరి వాళ్ళ చేతనే మరి రాబడి పైసలు రప్పించాలనే ఉద్దేశంతో ఇలా ఏజెన్సీలను దర్యాప్తు సంస్థలను ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము ఎవరైతే దోచుక తిన్నారో తిరిగి రాబట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క మా పరిపాలన చూసి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే దక్షిణ భారతదేశంలో జోడో యాత్ర చేపట్టిరో అదేవిధంగా ఉత్తర భారతదేశం జోడో యాత్ర చేపట్టిరు. దక్షిణ భారతదేశంలో జోడో యాత్ర చేపట్టిరు కాబట్టి కర్ణాటకలో తెలంగాణలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా ఉత్తర భారతదేశంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకొని ఇలా పార్లమెంటుకు సోనియా గాంధీ గారికి రెండో గిఫ్ట్గా ఇస్తున్నాం. మొదటి గిఫ్ట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం, రెండో గిఫ్ట్ ఏమంటే 14 ఎంపీలను పార్లమెంటుకు పంపడం. అందుకనకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉన్న 4 కోట్ల ప్రజలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు. వాళ్ళ పథకాలను ఆకర్షితులవుతారు. ఏదైతే హామీలు ఇచ్చినా హామీలు నిలబెట్టుకునే దిశగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూడడంలో ఎలాంటి అతిశక్తి లేదు. సో పథకాలను పక్కన పెట్టి ఆల్రెడీ జాయిన్ చేసుకుంటున్నారని కూడా అంటున్నారు. ఎట్లా చూస్తున్నారు దాన్ని? అంటే ఏదైతే ఇప్పుడు దానం నాగేందర్ విషయానికి కావచ్చు, మొన్ననే ఇక్కడ వచ్చి ధర్నా చేయడం జరిగింది. అతను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవద్దు, కబ్జా కోరడం అని చెప్పి అతన్ని ఎందుకు తీసుకున్నారని? అట్లా ఏం లేదమ్మా, కబ్జా కోర అనేది ఏం లేదు. ఎవరైతే పార్టీ మా యొక్క ప్రణాళికలు కానీ మా యొక్క ఆలోచనలు కానీ మా యొక్క ఐడియాలజీ కానీ అదేవిధంగా గాంధీ కుటుంబం పట్ల సానుభూతి అనేది దానం నాగేందర్ గారు మా కాంగ్రెస్ బీడు యూత్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్నోసార్లు 6 సార్లు శాసనసభకు ఎన్నికబడడం జరిగింది. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చేస్తుంది, స్వాగతిస్తుంది. వారి సర్వీసును ఖచ్చితంగా ఒకప్పుడు మా గురువే అయినా ఖచ్చితంగా ఆయన సర్వీస్ తీసుకుంటా ఉన్నాము. అట్లేం లేదు. ప్రజలకు ఎలాంటి అన్కండిషనల్గా వాళ్ళు వస్తూ ఉన్నారు, ఎలాంటి షరతులు పెట్టకుండా వస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ వస్తున్నారు, సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుచుకొస్తున్నారు. రేపు రాబోయే కేంద్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అనే ఉద్దేశం మీద వస్తారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు ఇలా ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి వస్తారు, ముఖ్యమంత్రి గారు ప్రజలను కలుస్తారు, ముఖ్యమంత్రి గారు ఉద్యోగులను కలుస్తారు, ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను కలుస్తారు, ముఖ్యమంత్రి గారు మంత్రులను కలుస్తారు. గత ప్రభుత్వంలోని సాధారణ పౌరులు సెక్రటరియట్లో ఎన్నుకోని పరిస్థితి, అదేవిధంగా ఆయన దర్శన భాగ్యాన్ని కలపాలేని పరిస్థితి, అది సాక్షాత్తు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకే దర్శనం ఇవ్వలేని ముఖ్యమంత్రిని చూసారు. ఇలా ప్రజారంజకమైన మరో వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి ప్రజలకు కోరుకున్న ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా వేరే పార్టీలకించి మా పార్టీలకు రావస్తాడు.
ప్రజలు ఎవరు వద్దంటలేరమ్మా. అది చిన్న చిన్న టెక్నికల్గా ఉంటుంది, అది ఎక్కడైనా ఉంటుంది, దాన్ని పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేజర్గా మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమోదమే ముఖ్యం. ఎప్పుడైనా రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ పబ్లిక్ అంటే 100 మంది ఉంటే 70 మంది అనుకూలంగా ఉన్నారంటే వాళ్ళు ఓ 20 మంది వ్యతిరేకిస్తే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు.